తెలంగాణ సచివాలయంలో సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై నిర్ణయాలకు అవకాశం కనిపిస్తోంది. అనారోగ్య కారణాలతో మంత్రి వాకిటి శ్రీహరి కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. తెలంగాణ సచివాలయంలో సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై నిర్ణయాలకు అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, చెప్పండి, సీఎం అధ్యక్షతన తెలంగాణ భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది? శ్రీజ, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రులందరూ పాల్గొనగా అనారోగ్య కారణాలతో మంత్రి వాకటి శ్రీహరి మాత్రం హాజరు కాలేకపోయారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కేబినెట్ మీటింగ్లో అనేక అంశాలపై కూడా చర్చ జరిగింది. ఇప్పటికే గంట పాటు కూడా సుదీర్ఘ చర్చ నడుస్తుంది. ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై కూడా చర్చ జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. దాంట్లో మొదటిగా ఎలినో ప్రభావంపై వాతావరణ వర్షాభావ పరిస్థితులపై కూడా అటు కేబినెట్లో కూడా చర్చ నడిచినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో వ్యయం పెంచే దానిపై కూడా కేబినెట్ మీటింగ్లో కూడా చర్చ నడిచినట్లు కూడా మనకు తెలుస్తుంది. దాంతోపాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనతో కూడా కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అన్న పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. దీంతోపాటు పలు శాఖల ప్రతిపాదనలపై కూడా అటు కేబినెట్లో చర్చ జరిగే అంశం మనకు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలను వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అటు కేబినెట్లో కూడా చర్చ జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. శాఖల పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను మనం పోగొట్టాలనే అంశంపై కూడా అటు మన కేబినెట్లో కూడా చర్చ జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అటు గ్రామ స్థాయిలో కూడా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పెద్ద ఎత్తున కూడా ముందుకెళ్ళాలి, ప్రజల్లో అవగాహన తీసుకురావాలని చెప్పి కూడా ఈ కేబినెట్లో కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, దానికి సంబంధించిన అటు అంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంపై కూడా అటు చర్చ జరిగే అవకాశం ఉన్న పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏఐసీసీ అధిష్టానం చెప్పిన కీలక అంశాలపై కూడా ఈ కేబినెట్లో కూడా చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా 2 గంటల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇంకా ఎలాంటి అంశాలపై చర్చ జరుగుతుందా అనేది మనం వేచి చూడాల్సిన ఉంది. శ్రీజ, ఉదయ్, అదేవిధంగా అనారోగ్య కారణాలతో వాకిటి శ్రీహరి హాజరు కాలేనట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొంత అస్వస్థకు గురైనటువంటి మంత్రి వాకిటి శ్రీహరి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ఐసీయూలో కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కొంత సమాచారం తెలిసింది. ఇంకా గత కొద్ది రోజులు కూడా విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి అటు డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో కూడా ఆయన విశ్రాంతి పూర్తిగా కోలుకున్న తర్వాతనే మళ్ళీ తిరిగి యథావిధిగా ప్రజల్లోకి వస్తారని చెప్పేసి అటు ఆయన శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఉదయ్.